జలసంధి ద్వారా పరిమితమైన చమురు ట్యాంకర్లను అనుమతించడానికి ఇరాన్ పరిశీలిస్తోంది. అయితే చమురును యుఎస్ డాలర్కు బదులుగా చైనా కరెన్సీ అయిన యువాన్లో వర్తకం చేస్తామని ఇరాన్ సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. హార్ముజ్ జలసంధి ద్వారా చమురు ట్యాంకర్ల కదలికను నియంత్రించడానికి ఇరాన్ ప్రస్తుతం ఒక కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఈ ప్రణాళిక అమలు చేస్తే అంతర్జాతీయ చమురు వాణిజ్యంలో యువాన్ వినియోగాన్ని పెరగవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. హార్ముజ్ జలసంధి ప్రపంచంలోని అతి ముఖ్యమైన సముద్ర మార్గాల్లో ఒకటి. ప్రపంచంలోని చమురులో ఎక్కువ భాగం దీని గుండా వెళ్తుంది. అందువల్ల అక్కడ ఏదైనా ఉద్రిక్తత వెంటనే ప్రపంచ చమురు మార్కెట్ను ప్రభావితం చేస్తుంది. ఇటీవల ఉద్రిక్తతలు జూలై 2022 తర్వాత చమురు ధరలు గరిష్ట స్థాయికి చేరుకోవడానికి కారణమయ్యాయి. ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రపంచ ఇంధన మార్కెట్లో పెద్ద సంక్షోభానికి దారితీసింది. ఇది చమురు ధరల పెరుగుదలకు కూడా దారితీసింది. ప్రపంచ చమురు వ్యాపారంలో ఎక్కువ భాగం యుఎస్ డాలర్లతోనే జరుగుతుంది. అయితే రష్యాపై ఆంక్షలు విధించిన తర్వాత దాని చమురులో కొంత భాగాన్ని రూబుల్స్ లేదా చైనా యువాన్లలో కూడా అమ్ముతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయ చమురు వ్యాపారంలో యువాన్ వినియోగాన్ని పెంచడానికి చైనా కృషి చేస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా నుండి చమురు కొనుగోలు చేసేటప్పుడు చైనా పదే యువాన్ చెల్లింపుల గురించి చర్చించింది. అయినప్పటికీ యుఎస్ డాలర్ ప్రపంచంలోనే బలమైన, విస్తృతంగా ఉపయోగించే కరెన్సీగా మిగిలిపోయింది. యువాన్ ఇంకా గణనీయమైన ప్రపంచ ఆమోదాన్ని పొందలేదు. నిజానికి యుద్ధం ప్రారంభమైన కొద్దిసేపటికే ఇరాన్ హార్ముజ్ జలసంధి ద్వారా చమురు ట్యాంకర్ల కదలికను నిరోధించింది. ఇది ప్రపంచ చమురు కొరత గురించి ఆందోళనలు పెంచింది. ఈ పరిస్థితికి ప్రతిస్పందనగా చమురు మార్కెట్ను స్థిరీకరించడానికి అమెరికా రష్యా చమురు రంగంపై కొన్ని ఆంక్షలను పాక్షికంగా సడలించింది. ఇది రష్యా చమురు అమ్మకాల నుండి మరింత ఆదాయాన్ని సంపాదించడానికి వీలు కల్పించింది. ఈ డబ్బును తన సైనిక బలాన్ని పెంచుకోవడానికి ఉపయోగిస్తుందని అంచనా. ఇది ఉక్రెయిన్పై జరుగుతున్న యుద్ధంపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు.